అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎబ్సెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క అన్వేషణ పెరిగింది. రకరకాల సోర్సెస్ ద్వారా, లాస్ట్ ఇయర్ ఎబ్సెట్ యొక్క కట్ ఆఫ్ ద్వారా, వివిధ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, ఫిజికల్గా అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి విజిట్ చేయడం ద్వారా ఒక అంచనాకు వస్తున్నారు. మిత్రులారా, కొన్ని కాలేజీల వరకు కొంత స్పష్టత ఉంది. ఉదాహరణకు టాప్ 10-12 కాలేజీల యొక్క లిస్టు చూస్తే 80-90% మందికి ఏకాభిప్రాయం ఉంది. వాళ్ళ నెంబర్ 5th 7th ఇవ్వచ్చు, 7th 5th ఇవ్వచ్చు, అది మారచ్చు. కానీ మొదటి 12 కాలేజీల వరకు చాలా వరకు ఏకాభిప్రాయం. 12 కాలేజీల తర్వాత ఏది చూజ్ చేసుకోవాలనే దాని మీద చాలా రకాల మీమాంసలు ఉన్నాయి, చాలా రకాల కన్ఫ్యూజన్ ఉన్నాయి. సరి అయినటువంటి అభిప్రాయం లేదు. ఆ 10-12 కాలేజీల తర్వాత ఏది మెరుగైనది ఆలోచించుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక అథారిటివ్ సమాచారము సోషల్ మీడియాలో లేదు. టాప్ 10-12 కాలేజీల విషయం అందరికీ తెలిసినటువంటిది. నేను ఇప్పుడే ప్రస్తుతం ర్యాంక్ ఇవ్వడం లేదు, అనేక వీడియోస్ ఉన్నాయి అట్లా ర్యాంక్ ఇచ్చినవి, వాటిని చూడండి. బేసికల్గా క్లుప్తంగా 1 నిమిషం వాటి గురించి చెప్పిన తర్వాత దేనికి వెళ్ళాలి అనేటువంటి చెప్తాను. నేను జేఎన్టీయూ, ఓయూ అందరికి తెలిసినట్టుంటే గవర్నమెంట్ కావాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు. కొంతమంది జేఎన్టీయూ కాదని కూడా సిబిఐటి విన్నర్కి వెళ్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత ఛాయిస్ బట్టి ఉంటుంది. జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, నారాయణమ్మ, సివిఆర్, కేఎంఐటి, గోకరాజు రంగరాజు, ఎంజిఐటి, సో ఇట్లాంటివన్నీ కూడా టాప్ కాలేజెస్. ఇక్కడ వరకు స్పష్టత ఉంది. ఆ తర్వాత ఏం చెప్తారు వీటి తర్వాత అంటే బీవీఆర్ఐటి వరకు కూడా చాలా వరకు, ఇప్పుడు బీవీఆర్ఐటి కూడా 2-3 ఏళ్ళ నుంచి అస్పష్టత నుంచి బీవీఆర్ఐటి కూడా టాప్ 10-12 కాలేజీలో ఒకటిగా రూఢ్ అయిపోయింది. కానీ బీవీఆర్ఐటి తర్వాత ఏ కాలేజ్ ఉంచాలి, దీన్ని మనము రిజాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో బీవీఆర్ఐటిను నేను ఒక కాలేజీని కంపేర్ చేస్తున్నాను, గీతాంజలి కాలేజీని. దానిలో రెండింటిని క్లాష్ అయినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి స్టూడెంట్స్ దేన్ని ప్రిఫర్ చేయాలి, ఏ లొకేషన్లో వాళ్ళు ప్రిఫర్ చేయాలి, సో డే స్కాలర్స్ అయితే హాస్టల్ అయితే ప్రిఫర్ చేయాలనే విషయం మీద స్పష్టత ఇచ్చే దిశగానే ప్రయత్నం చేస్తున్నాను. గీతాంజలి మాత్రమే నేను ఎందుకు అనుకున్నాను, చాలామంది అనుకోవచ్చు గీతాంజలికి కంటే కట్ ఆఫ్లో ముందున్నట్టు కాలేజ్ కాస్త అటు ఇటుగా కొన్ని ఉన్నాయి. ఐఆర్ఈ కాస్త ముందుంది కట్ ఆఫ్లలో, నేను క్వాలిటీ ఏం చెప్పట్లేదు. సిఎంఆర్కే కాస్త ముందుంది, ఒకసారి అటు ఇటుగా కూడా అయింది, ఒకసారి అది ముందు ఇది వెనుక అయింది. అనురాగ్ కూడా ముందుంది. సో మల్లారెడ్డి యొక్క టాప్ కాలేజు దానికి ఒకసారి అటు ఒకసారి ఇటు అవుతుంది, దాదాపుగా సేమ్ గీతాంజలి కట్ ఆఫ్ ఉంది. అంటే ఒక రకంగా గీతాంజలి దాని ర్యాంకింగ్ కోసం కట్ ఆఫ్ల ప్రకారం చూస్తే ఈ 4 కాలేజీలతో పోటీ పడుతుంది. అనురాగ్, ఐఆర్ఈ, తర్వాత సిఎంఆర్కే, మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్. సో ఈ 4 కాలేజీలను గీతాంజలిని కంపేర్ చేస్తే గీతాంజలి ఎందుకు బెటర్ అనేది ఒకటి అంశం. మరి గీతాంజలి బీవీఆర్ఐటి 2 చూజ్ చేసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గీతాంజలి ఎందుకు చూజ్ చేసుకోవాలి, వీటిని ఆలోచించండి. ఉదాహరణకు నేను చాలా కాలేజీలు ఫిజికల్ తిరిగాను, రకరకాల సోర్సెస్ ద్వారా సమాచారం తీసుకున్నాను. అంటే ప్రస్తుతం లాస్ట్ 3 to 5 ఇయర్స్లో కాలేజీలో ఇన్సైడ్ ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు టాప్ ఉన్నది అది స్టాగ్నెంట్ అయి ఉండొచ్చు, కొంచెం డిగ్రీ కూడా కావచ్చు. ఒకప్పుడు మధ్యస్థంగా ఉన్నటువంటి కాలేజ్ చాలా అద్భుతంగా కావచ్చు. అంటే కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ దాని మీద పెట్టేటువంటి ఫోకస్ ఎట్లుంది, దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంది, వాళ్ళ విజన్ ఎట్లుంది, ఇంటర్నల్ అకాడమిక్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, రీసెర్చ్ కానీ చాలా ఎంత ఫోకస్గా, ఎంత ఇంట్రెస్ట్ చేస్తుంది మేనేజ్మెంట్ అనే దాని మీదుగా మనం ఆలోచించాలి. ఉదాహరణకు నేను చెప్పినటువంటి సిఎంఆర్కే, మల్లారెడ్డి, ఐఆర్ఈ, ఈ 3 కూడా కాస్త అటు ఇటుగా ఒకటే పర్సన్వి. మల్లారెడ్డి సరే దాని పార్ట్నర్షిప్స్ వేరు ఉండొచ్చు, కాస్త సెంటర్లో వేరే ఉండొచ్చు. 3 కూడా మల్లారెడ్డికి సంబంధించిన గ్రూప్కు సంబంధించినవి ఏదో రూపంలో. మల్లారెడ్డి అయినా, సిఎంఆర్ అయినా, ఐఆర్ఈ అయినా కూడా, ఐఆర్లో కూడా మేజర్గా మల్లారెడ్డి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్తారు. ఒకప్పుడు వేరే కాలేజ్ కానీ మల్లారెడ్డి టేక్ ఓవర్ చేసినట్టే సమాచారం, సబ్జెక్టు కరెక్ట్. సో ఒక పర్సన్, ఒక ఫ్యామిలీ 10 కాలేజీలు 20 కాలేజీలు పెట్టడం అనేది ఏ విధంగా ఫోకస్ పెట్టగలుగుతారో ఒకసారి ఆలోచించండి. ఒక 60 ఏళ్ళ 70 ఏళ్ళ బిట్స్ వాళ్ళు లెగసీ ఉన్న వాళ్ళు 80 ఏళ్ళు ఇంటర్ స్కూల్తో మొదలు పెడితే ఈ ఇన్ని 6-7 దశాబ్దాల్లో
ఒక 4 క్యాంపస్ పెట్టింది మీకు దుబాయ్తో కలిపి. ఒక 60 ఏళ్ళ లెగసీ ఉన్నటువంటి మణిపాల్ 4-5 క్యాంపస్లు పెట్టింది, 4-5 కాలేజెస్ పెట్టింది. ఒక 45 ఏళ్ళ లెగసీ ఉన్నటువంటి విఐటి ఒక 4-5 కాలేజీలు పెట్టింది, 4 బ్రాంచెస్. 15-20 ఏళ్ళ క్రితము ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఒక వ్యాపార కుటుంబము 20 కాలేజీలు 25 కాలేజీలు ఇంజనీరింగ్, ఇక మెడిసిన్, ఫార్మసీ వేరే కాకుండా పెట్టడం తప్పు పట్టను. కానీ ఏ విధంగా కాలేజ్ మీద పర్సనల్ ఫోకస్ ఉంటుందనేది మీరు ఆలోచించండి. ఎవరో దానికి అప్పగిస్తుంది సంబంధించినటువంటి హైరార్కీలు ఉంటారు, వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి, పైనుంచి కింద వరకు హైరార్కీలో రకరకాల సమస్యలు ఉంటాయి, డెసిషన్ మేకింగ్లో గ్యాప్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండదు, దాని ఒక రియల్ ఎస్టేట్ లాగానే దాన్ని ఆలోచిస్తారు తప్ప ఒక కాన్స్టెంట్ విజన్ ఉండడం సాధ్యం కాదు. కాబట్టి ఈ మూడింటిని నిజంగా ఎన్నుకోవడం ఎంతవరకు సమంజసమనే విషయం మీకు వదిలేస్తున్నాను. సో అనురాగ్ కూడా అంతే. అనురాగ్ కూడా బహుశా అనురాగ్ యూనివర్సిటీ ఉంది, అనురాగ్ కాలేజ్ ఉంది, సివిఎస్ఆర్ కాలం 3-4 బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, ఒక 5-6 బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి కూడా. సో కాబట్టి ఒక మనిషి అన్ని కాలేజీల మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టడం కష్టం. ఒక కాలేజ్ అనేది బిల్డింగ్లు కాదు, ఒక కాలేజ్ అనేది హోర్డింగ్స్ కాదు. కాలేజ్ అంటే ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలంటే ఒక 10-20 ఏళ్ళు కాన్స్టెంట్గా పనిచేస్తే ఒక కాలేజీ డెవలప్ అవుతుంది. బిర్లా కంటే సంపన్నులు చాలామంది ఉన్నారు. మరి బిర్లా లాంటి సంస్థను ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టలేకపోయారు? ఐఐటితో సమానంగా కొన్ని సందర్భాలు ఐఐటి కంటే బెటర్గా ఉంది. అంటే అది ఒక లైఫ్, ఒక డెడికేట్ కావాల్సిన అవసరం వస్తుంది. కొన్ని దశాబ్దాల యొక్క కృషి చేస్తే కాలేజ్ బిల్డ్ అవుతుంది. హోటల్ కట్టించేంత సులభం కాదు కాలేజ్, డ్యామ్లు కట్టినంత సులభం కాదు. కాలేజ్ అంటే మనుషులతో సంబంధించినటువంటిది. ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేషను, అల్యూమినీ నెట్వర్క్, రీసెర్చ్, సరైన పీపుల్, ఇదంతా అంత ఈజీగా రాదు. కాలేజ్ అంటే బిల్డింగ్లు కాదు, కాలేజ్ అంటే మనుషులు. కాబట్టి ఒక డెడికేషన్ ఉండేటువంటి పర్సన్కును ఒక పూర్తిగా వ్యాపార సంస్థలు చేసేటువంటి పర్సన్కి చేసేటువంటి అప్రోచ్లో, వాళ్ళు చేసే రిక్రూట్మెంట్లో, వాళ్ళు తీసుకునే ఫ్యాకల్టీకి ఇచ్చే ఫ్రీడమ్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడే గీతాంజలికి వస్తారు, వీటికంటే ఎందుకు బెటర్ అనేది. గీతాంజలికి ఒకటే కాలేజ్ ఉంది. వారు కూడా ఆర్థిక విషయంలో చాలా పెద్ద సంపన్న కుటుంబాల కంటే తీసిపోరు. అదే సమయంలో వాళ్ళ అకాడమిక్స్, ఉదాహరణకు గీతాంజలి యొక్క చైర్మన్ రవీందర్ రెడ్డి గారు ఎన్ఐటి వరంగల్లో బీటెక్ ఎంటెక్ చదువుకున్నారు. ప్రభుత్వంలో ఇంజనీరింగ్గా జాబ్ చేశాడు. గ్రూప్ 1 రాసి డిఎస్పీ సెలెక్ట్ అయ్యి తర్వాత చాలా సంవత్సరాలు పనిచేసి నిజామాబాద్ ఎస్పీగా, తర్వాత ఏసీపీగా, హైదరాబాద్లో ఏసీపీగా, తర్వాత అత్యున్నత స్థాయిలో ఒక డిఐజీ స్థాయిలో పనిచేశారు. ఐపీఎస్ స్థానం వరకు వెళ్ళారు. 10-12 నెలల సర్వీస్ ఉండి దాన్ని త్యాగం చేసి అంత పెద్ద అకాడమీ దగ్గర ఉండి గీతాంజలి కాలేజ్ స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఆ పర్సన్కు ఉండే విజన్, డెడికేషన్కు ఉండే మిగతా పర్సన్కు ఉండేటువంటి డెడికేషన్ కూడా అదొకటే ఓన్లీ థింగ్, అతనికి వేరే లేదు. గీతా రవీంద్ర గారు అనేకసార్లు నేను మాట్లాడాను. మీకు నేను చెప్పిన విషయంలో ఒకసారి గీతాంజలి విజిట్ చేస్తే క్లియర్ కట్గా మీకు స్పష్టంగా ఉంటుంది. ప్రతి కాలేజీలో సిమెట్రీ ఉంటుంది, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మీకు విత్ ఇన్ ద హాస్టల్ కూడా దానిలో ఉంది. గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా బాగుంటుంది. మీకు చిన్న విషయంలో మీకు ఫుట్బాల్ కోర్ట్ అండ్ రన్నింగ్ ట్రాక్ 200 మీటర్ ట్రాక్ దాదాపు 2 crores ఖర్చు పెట్టారు, సింథటిక్. సో పూర్తి కమర్షియల్ దృక్పథం ఉన్న వాళ్ళు అటువంటి ఖర్చు పెట్టారు. ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, స్టార్టప్ సంబంధించి సపరేట్ బిల్డింగ్ ఉంది. సో మీరు మీకు ఏరియా వైజ్ మీకు ఎన్ఐటీ అంత లేదు, 15-20 ఎకరాలు ఉంటుంది. కానీ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, మీ కాలేజీలు ఉండే అంబియన్స్ వైజ్ మీకు ఎన్ఐటీ కంటే ఏమాత్రం తక్కువ కాదు. ప్లేస్మెంట్స్ కూడా 51 లక్షలు వచ్చాయి లాస్ట్ టైం ఇంత రిసెషన్లో. అంటే గీతాంజలి ఈజ్ మోస్ట్ అండర్ రేటెడ్. చాలా అద్భుతమైన కాలేజ్. కానీ గీతాంజలికి సంబంధించి చాలామంది ప్రచారం లేదు. దానికి కారణం ఏంటంటే 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే 2007లో స్టార్ట్ అయినట్టుంది. దాదాపు అన్ని కాలేజీలు అప్పటికే టాప్ 10 కాలేజీలు, టాప్ కాలేజీలు ఎస్టాబ్లిష్ అయ్యి ఒక బ్రాండ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కాలంలో కొత్తగా బ్రాండ్ చేసుకొని చాలా సమయం పడుతుంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం గీతాంజలి కీసార్ దగ్గర ఉంటుంది. సో హైదరాబాద్ చాలా దూరం ఉండే కొత్త న్యూ హైదరాబాద్ అంతా కూడా కుక్కడపల్లి, జేఎన్టీయూ, మాదాపూర్, బాచుపల్లి ఏరియాలో ఉంది. సో వాళ్ళు ఎవరు ఇక్కడ రారు కాబట్టి అక్కడ జరిగినంత హ్యాపెనింగ్స్ ఇక్కడ జరగట్లేదు. కాబట్టి పీపుల్ సిటీకి దూరం ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా టాప్ స్టూడెంట్స్ చేరాల్సినంత టాప్ స్టూడెంట్స్ చేరలేదు. రెండవ కారణం.
మూడో కారణం వాళ్ళు పెద్దగా ప్రచారం కానీ హోర్డింగ్స్ కానీ ప్రమోషన్స్ కానీ పెద్దగా చేయరు. దాని ప్రిన్సిపాల్ ఒకప్పుడు సిబిఐటీలో ఈసీలో యొక్క హెడ్ ఉదయ్ కుమార్ గారు, ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ గారు న్యూజిలాండ్లో కూడా పిహెచ్డీ చేశారు. ఒకప్పుడు శ్రీనిధిలో ఏదైతే టాప్ కాలేజ్ శ్రీనిధి అనేటువంటి చాలా పేరు వచ్చిందో అప్పుడు ప్రిన్సిపాల్ కూడా ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ గారు, ప్రస్తుతం డైరెక్టర్ గారు కొత్త ప్రిన్సిపాల్ వచ్చారు. నేను ఇంకా వారిని కలవలేదు, డైరెక్టర్ గారితో కలిసాను, నేను చాలా పరిచయం ఉంది నాకు. ఇప్పుడు అమెరికాలో అత్యున్నత స్థాయి విద్యావంతులైనటువంటి పర్సన్ ఇప్పుడు సీఈఓగా ఉన్నారు. నాకు పేరు లేదు, వారిని కూడా నేను కలవలేదు. మా టీం కలిశారు, శ్రీధర్ ప్రతిష్టాన్ వెళ్ళి కలిసారు వీళ్ళందరినీ. నేను స్వయంగా వెళ్ళాల్సి ఉంది. సో కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, వాళ్ళు విజన్ దృష్ట్యా, వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ దృష్ట్యా, వాళ్ళు గీతాంజలిలో డీమ్డ్ యూనివర్సిటీ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తే బహుశా నెక్స్ట్ ఇయర్గా డీమ్డ్ యూనివర్సిటీ కావచ్చు. 100 మంది పైగా పిహెచ్డీ ఉన్నటువంటి కాలేజ్. నాకు తెలిసి ఇంత పర్సంటేజ్ ఆఫ్ పిహెచ్ 80-90%, 70-80% పిహెచ్డీస్ ఉన్న కాలేజ్ మరొకటి లేదేమో. నేను కరెక్ట్గా స్టాటిస్టిక్స్ నాకు అన్ని కాలేజీలు లేవు కానీ. సో ఇంకోటి మరి అయినప్పుడు కట్ ఆఫ్ ఎందుకు దూరంగా ఉంది, టాప్ 16-18 స్థానాలు ఎందుకు ఉంది, టాప్ 12 రాలేదు, మీరు ఇంత చెప్తున్న భావన మీకు ఉండొచ్చు. కానీ మిత్రులారా, మీరు ఎన్ని చెప్పినా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ కట్ ఆఫ్ ఆధారంగా వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. ఇక్కడ 70-80% ప్రీవియస్ కట్ ఆఫ్ ఆధారంగా పెట్టుకుంటారు. కాబట్టి ఆ కట్ ఆఫ్ని వెంటనే మరో గ్రాడ్యుయేట్ మొత్తం లాస్ట్ 3 ఇయర్స్లో 24-26 నెంబర్ నుంచి ఇప్పుడు 18th ప్లేస్కి వచ్చింది. మీ ప్రైవేట్ కాలేజ్ యొక్క లాస్ట్ కట్ ఆఫ్ చూస్తే నాకు తెలిసి 17 or 18th ప్లేస్లో ఉంది. బహుశా ఈ ఇయర్ ఇంకా 16th వరకు కూడా రావచ్చు. కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని మాత్రమే ప్రమాణం కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది అంతకుముందు పీపుల్ డిమాండ్ బట్టి తెలుస్తుంది, కానీ డిమాండ్ మాత్రమే మీకు నిజంగా క్వాలిటీకి కొలమానం కాదు. సో ఇప్పుడు మనము చివరి విషయానికి వస్తే, ఇప్పుడు బీవీఆర్ఐటీని గీతాంజలి పోల్చడం సమంజసమా? నిజంగా చెప్పాలంటే కాదు. ఏ రకంగా చూసినా కూడా బీవీఆర్ఐటీ చాలా మంచి కాలేజ్ గీతాంజలి కంటే. అఫ్కోర్స్ బీవీఆర్ఐటీ స్టార్ట్ అయ్యి బహుశా 25-30 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళ దాకా అయినట్టుంది. గీతాంజలి స్టార్ట్ అయ్యి 15-18 అయింది. ఇది చాలా 12 సంవత్సరాలు అడిషనల్ వర్క్ ఉంది కాబట్టి బీవీఆర్ఐటీ బెటర్ కాలేజ్. గీతాంజలి కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుండొచ్చు ఆ టైం కల్లా. ఎందుకంటే బీవీఆర్ఐటీ కూడా చాలా లెగసీ ఉన్నటువంటి కాలేజ్. విష్ణు గ్రూప్ భీమవరం వాళ్ళది, పద్మభూషణ్ ఆయనే విష్ణు కుమార్ రాజు. చాలా చాలా ఫిలాంథ్రఫిక్. నేను భీమవరం వెళ్ళటం రెగ్యులర్గా. ఆ రైల్వే స్టేషన్ దిగగానే పెద్ద టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అది వీరు కట్టించింది. భీమవరంలో కూడా విష్ణు కాలేజెస్ ఉంటాయి, వెరీ వెల్ రెస్పెక్టెడ్ కాలేజ్. వీళ్ళ విష్ణు సిమెంట్, జువారి సిమెంట్ అన్ని కూడా వీళ్ళవే. నేను ఫిజికల్ కూడా విజిట్ చేశాను ఒక 4 వీడియో చేయడానికంటే 4 రోజుల ముందు. 120 రూపాయల క్యాంపస్, అద్భుతమైన గ్రీనరీ ఉంటుంది. మీకు కొంచెం దూరమైనా కూడా ఆ బాచుపల్లి ఏరియా, ఆ జేఎన్టీయూ, బిహెచ్ఎల్ ఆ ఏరియా నుంచి ఒక గంట ప్రయాణంతో మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఎందుకంటే అది గండి మైసమ్మ నుంచి వెళ్ళేటప్పుడు అవతల ట్రాఫిక్ ఉంటుంది కూడా చాలా ఈజీ. గండి మైసమ్మ నుంచి అంతే 20 నిమిషాలు వెళ్ళిపోతుంది కాలేజ్కి. సో గంట ప్రయాణంతో వెళ్ళొచ్చు. సికింద్రాబాద్, సుచిత్ర ఏరియా, కుత్బులాపుర ఏరియా కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి దానికి ఆ డిమాండ్ దూరంగా ఉన్నా కూడా ఎక్కువ డిసడ్వాంటేజ్ కాలేదు. ఎందుకంటే ఆ న్యూ హ్యాపెనింగ్స్ ఉన్న హైదరాబాద్కు దగ్గర ఉంది. గీతాంజలి ఏమో ఓల్డ్ ఇటు ఉప్పల్ నుంచి ఇటు కీసర వైపు దగ్గర ఉంది కాబట్టి అంత హ్యాపెనింగ్స్ లేవు అక్కడ ఉన్నంత. అటువంటి కొత్త హైదరాబాద్ హైటెక్ సిటీకి అనుకూలంగా ఉన్నది. డెఫినెట్గా గీతాంజలి బీవీఆర్ఐటీలు పోలిస్తే బీవీఆర్ఐటీ బెటర్ కాలేజ్. కానీ 2-3 విషయాల్లో గీతాంజలికి ప్రత్యేకత ఉన్నాయి బీవీఆర్ఐటీ పోలిస్తే. ఉదాహరణ మీరు హాస్టల్ రెసిడెన్షియల్ వాళ్ళు చూస్తే ఓల్డ్ లాంటి హాస్టల్ బీవీఆర్ఐటీకి. అంటే కామన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే, మిగతా వాళ్ళకి వేరే ఉంది అంటున్నారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కామన్ టాయిలెట్ ఉంది. మీకు వెంటిలేషన్ కానీ మీకు బాల్కనీస్ కానీ అంత అంటే మోడ్రన్గా కొత్త తరం నచ్చే అంత అద్భుతంగా లేవు. ఎందుకంటే నేను మా సిస్టర్ మా కోడలు కూడా ఇప్పుడు అడ్మిషన్ చేయడానికి సిద్ధంగా ఉంది, వెళ్ళి చూసాం. నేను చూడలేదు, వాళ్ళు చూసి చెప్పారు. గీతాంజలి హాస్టల్ గీతాంజలి కూడా చూస్తారు వాళ్ళు, మా చెల్లె వాళ్ళ కుటుంబం. గీతాంజలి హాస్టల్ చాలా చాలా బెటర్. మరి ఫుడ్ అంటే ఫుడ్ అన్నింటిలో అడ్జస్ట్ కావాల్సిందే, ఇది బెస్ట్ అని నేను చెప్పాను. ఫుడ్ యావరేజ్ ఉంటుంది ఎక్కడైనా కూడా. NIT, IITలో కూడా ఫుడ్ యావరేజ్ ఉంటుంది. కానీ రెండింటిలో ఇన్సైడ్ హాస్టల్ ఉంది, అదొకటి ముఖ్యమైన విషయం. ఇన్సైడ్ హాస్టల్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. బీవీ రాజ్ గర్ల్స్ బాచ్ ఉంది, అది కూడా ఇన్సైడ్ హాస్టల్ ఉంది. కానీ ఉదాహరణకు మీరు హాస్టల్ అనేది చాలా మీకు ఫెసిలిటీస్ అనేది అందరికీ అంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాదు. ప్లస్ కొంత ఇంకొక అడ్వాంటేజ్ గీతాంజలి బీవీఆర్ఐటీకి అనేది, ఉదాహరణ కరీంనగర్ నుంచి లేకుంటే వరంగల్ నుంచి నల్గొండ వచ్చే వాళ్ళకి చాలా యాక్సెస్. రింగ్ రోడ్, సమీర్పేట రింగ్ రోడ్ ఎక్కితే 15 నిమిషాలు వెళ్ళిపోతాం. లేదా సమీర్పేట నుంచి బిట్స్ ప్లాన్ రోడ్లో వెళ్తే 15 నిమిషాలు వెళ్ళిపోతాం. జస్ట్ 15 నిమిషాలు క్యాబ్ తీసుకొని సమీర్పేట బస్ ఎక్కి కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ మిగతా ఏరియాలో కానీ రావచ్చు. అదేవిధంగా కీసర నుంచి అటు భువనగిరి అటువైపు కానీ కొంచెం గట్కేసరికి వెళ్తే మీ వరంగల్ వైపు చాలా యాక్సెస్ ఉంది. మీకు మెదక్, మీకు బోధన్ ఇటువంటి వాటికి మీకు అదే యాక్సెస్ ఉంది. మీకు కామారెడ్డి కూడా, అది కూడా బీవీ రాజు కూడా కొన్ని ప్రాంతాలకు యాక్సెసిబుల్. అంటే ఆ ఏరియాని బట్టి కూడా చూస్ చేసుకోండి. సో ఫైనల్గా బీవీ రాజు CSE, గీతాంజలి CSE తీసుకోవాల్సి వస్తే బీవీ రాజు CSE ప్రిఫర్ చేయండి.
కానీ బీవీ రాజు ఈసీఈ, గీతాంజలి సిఎస్సి తెలుసుకున్నట్టయితే అంటే సిఎస్ అనేది వాళ్ళకి ప్రిఫరెన్స్ పెడితే డెఫినెట్గా బీవీఆర్ఐటీ ఈసీఈ కంటే గీతాంజలి సిఎస్సి చేసుకోవచ్చు. ఒకటి కోర్స్ బెటర్, అంటే బీవీఆర్ఐటీ కంటే ఒక అడుగు కిందనే ఉండొచ్చు గీతాంజలి. కానీ ఫ్యూచర్ దృష్ట్యా, డీమ్డ్ యూనివర్సిటీ అయ్యే అవకాశం దృష్ట్యా, వీళ్ళు గీతాంజలి మీద పెట్టేటువంటి ఫోకస్ దృష్ట్యా, వీళ్ళకుండే సింగిల్ మైండెడ్నెస్ మీద ఉండుకుంటూ దాన్ని డెవలప్ చేసేటువంటి విజన్ బట్టి చూస్తే బీవీఆర్ఐటీకి ఇంచుమించు సమాన స్థాయికి నెక్స్ట్ 4 ఏళ్ళు పోయే అవకాశం ఉంది. మీరు ఇక్కడ బీవీఆర్ఐటీ కోసం ఈసీ తీసుకొని కాంప్రమైజ్ అయ్యే బదులు మీకు సాఫ్ట్వేరే సిఎస్ఏ కావాలనుకుంటే డెఫినెట్గా గీతాంజలి సిఎస్సి తీసుకోవచ్చు. సేమ్ బ్రాంచ్ వచ్చినప్పుడు బీవీఆర్ఐటీ ప్రిఫరెన్స్ చేయండి, కానీ ఈసీఈ సిఎస్ వచ్చినప్పుడు మాత్రం దీనికంటే ప్రిఫర్ చేయొచ్చు. కానీ బీవీఆర్ఐటీ మినహాయిస్తే నేనైతే బీవీఆర్ఐటీ కంటే నెక్స్ట్ ప్లేస్ సిఎస్సి నేను గీతాంజలి పెడతాను. నేను ఇంతకుముందు చెప్పినటువంటి 4 కాలేజీల కంటే, అంటే అనురాగ్ కావచ్చు, అనురాగ్కి సంబంధించిన గ్రూప్ కావచ్చు, మల్లారెడ్డి గ్రూపులు కావచ్చు, సిఎంఆర్కే కావచ్చు, ఐఆర్ఏ కంటే కావచ్చు. కానీ కట్ ఆఫ్లు ప్రాధాన్యత తీసుకోండి, ఎందుకంటే రియల్ విషయం నేను అనలైజ్ చేసినా కాబట్టి. ఉదాహరణకు నేను కూడా వెబ్ ఆప్షన్స్ మీలాగానే మా మేనకోళ్ళు పెడుతున్నాను. నేను గీతాంజలి సిఎస్సి పెట్టిన తర్వాత బీవీఆర్ఐటీ సిఎస్సి ముందు పెడతాను, ఆఫ్ కోర్స్ బీవీఆర్ఐటీ సిఎస్సి పెట్టి గీతాంజలి సిఎస్సి, బీవీఆర్ఐటీ సంబంధించి సిఎస్సి రూపంగానే గీతాంజలి సిఎస్సి పెడతాను. కానీ గీతాంజలి సిఎస్సి కిందనే బీవీఆర్ఐటీ ఈసీ కూడా పెడతాను. కానీ కట్ ఆఫ్ చూస్తే బీవీఆర్ఐటీ ఈసీ సుమారు 17,000 ఉన్నది, 16-17,000 ఉండొచ్చు, ఇది 18,000-19,000 20,000 వరకు ఉండొచ్చు. కానీ బీవీఆర్ఐటీ ఈసీఏ మోస్ట్ డిమాండింగ్. కానీ రియలిస్టిక్ వ్యూలో మీరు చూస్తే ఒక సిఎస్సిఏ మీ ప్రిఫరెన్స్ అనుకున్న సందర్భంలో ఒకవేళ ఈసీ మీకు ఇష్టం అంటే బీవీఆర్ఐటీ ఈసీకి వెళ్ళండి. రియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బలవంతంగా బీవీఆర్ఐటీ కోసము మీరు బ్రాంచ్ కాంప్రమైజ్ కానవసరం లేదు. అదేవిధంగా బీవీఆర్ఐటీ కింద నెక్స్ట్ ఇమీడియట్లీ మీరు గీతాంజలి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ నా మాట మీకు అతిశయోక్తి అనిపించవచ్చు, ఏదో గీతాంజలి ఫేవర్ చెప్తాను అనిపించవచ్చు, ఒకసారి మీరు గీతాంజలి విజిట్ చేసి మొత్తం క్యాంపస్ విజిట్ చేయండి. కావాలంటే మీకు ఎవరు అంత కోఆపరేట్ చేయాలనుకుంటే నవీన్ రామ్ గారు ఉంటారు, నా రెఫరెన్స్ తోటి నవీన్ రామ్ గారిని కలవండి. మీకు ఎవరెవరికైనా హెల్ప్ ఇచ్చేసి మొత్తం కాలేజ్ చూపిస్తారు, అప్పుడు సరైన నిర్ణయం తీసుకోండి. ఇంకొక చివరిగా విషయం అంటే ఇన్సైడ్ హాస్టల్ ఉండే వాటిని ప్రిఫర్ చేయండి. హాస్టల్ వాళ్ళైతే ఇన్సైడ్ హాస్టల్లో చాలా దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. కాబట్టి మిత్రులారా, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎస్బీఐ టాక్స్ మీకు మెంటర్షిప్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఉంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో మీకు మెంటర్షిప్ కోసం హెల్ప్ లైన్ చేసినట్లయితే ఎట్లా మీరు కోర్స్ మెంటర్షిప్ తీసుకోవాలి గైడ్ చేస్తారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.